ఈ నెల 28వ తేదీ నుంచి పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ టీడీపీ పార్లమెంటరీ సమావేశాలు నిర్వహించారు. పార్లమెంట్లో రాజధాని, రాయలసీమ ప్రాజెక్టులపై చర్చించేలా పలు సూచనలు సీఎం చంద్రబాబు చేశారని ఎంపీ బైరెడ్డి సబ్రి తెలిపారు. గత ప్రభుత్వంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలా చేశారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ అనేక విధాలుగా ఆటంకాలు సృష్టిస్తున్నారని అంటున్న ఎంపీ సబరితోటి మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంట్ సమావేశాలు అనేది నిర్వహించడం జరుగుతోంది. ప్రస్తుతం ఎంపీ బైరెడ్డి సబరి గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మేడం, ఏం జరిగింది లోపల, ఏ విధంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేశారు? చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ సైతం కూడా మీతోటి దిశానిర్దేశం సూచించినట్టు కూడా తెలుస్తోంది. ఏ విధంగా ఈరోజు బడ్జెట్ సమావేశాలు మాకు 28వ తేదీ నుంచి ఉన్నాయి. ఎంతో ముఖ్యమైన సమావేశాలు ఇది. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలు సరిగ్గా ఉపయోగించుకోవాలి. మనము ఇంకా ఏమన్నా నిధులు అడగచ్చా, లేకపోతే ఏమన్నా పెండింగ్ నిధులు ఉన్నాయా? ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, హెల్త్ అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి, ఇరిగేషన్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మనం ఏం చెయ్యొచ్చు ఇంకా అనే ఉద్దేశంతో ఈరోజు మాకు ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ అన్న సూచనలు అయితే చేశారు. ముఖ్యంగా మన రాయలసీమ పైన ఎక్కువ డెవలప్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. మన రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతేనేమి, గోదావరి నీళ్లు తీసుకొని రావడం అయితేనేమి, లేదంటే ఇంకా మనం ఎలా దీన్ని ఎన్హాన్స్ చేయొచ్చు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని, అట్లాగే రాయలసీమను ఒక హార్టికల్చర్ హబ్, హార్టికల్చర్ చాలా బాగా ఉంది కాబట్టి ఆ ఒక హార్టికల్చర్ హబ్గా ఎలా మనం నిధులు తీసుకురావచ్చు అనే విధంగా ముందుకెళ్ళాము. అట్లాగే అమరావతి బిల్ ఏదైతే ఉందో అది అమరావతి పైన డిస్కషన్ అయితే నడిచింది. ఖచ్చితంగా ఈసారి చర్చల్లో అయితే అమరావతి పైన ఉంటుంది. మేడం, ఒక పక్క వైసీపీ వాళ్ళు మాత్రం ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రతలో విఘాతం కలిగించేలాగా ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారంటూ కూడా అక్కడ ఎంపీలకి అయితే కనుక వైసీపీ ఎంపీలకి అయితే దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. వారికి సంబంధించి డిఫెన్స్ ఏ విధంగా? నేను అదే చెప్తున్నా, వీళ్ళకు ఎంతసేపు భయంతో కూడిన రాజకీయం చేస్తున్నట్టున్నారు. వీళ్ళు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు, క్రైమ్ గురించి మాట్లాడుతున్నారు. నేనే ఒక ఉదాహరణ, నా పైన కేసులు పెట్టలేదా? ఆనాడు లోకల్ బాడీ ఎలక్షన్స్కి నేను తిరుగుతున్నానని చెప్పి అట్రాసిటీ కేసులు నా పైన ఫైల్ చేశారు. మరి ఆనాడు ఏమైంది? ఈరోజు ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం అని రెడ్ బుక్ అంటున్నారు. లోకేష్ అన్న ఇంకా రెడ్ బుక్ తెరవలేదు. తెరిచినప్పుడు ఇంకా వీళ్ళ భయం ఎట్లుంటుంది? నాకు ఒకటే, ఇది చెయ్యాలి, మీరు రాజకీయం చెయ్యాలి అనుకుంటే ముందు ఎలా గెలవాలి అని ఆలోచన చేయండి. కానీ అంతేగాని ఇక్కడ అందరినీ ఒక రాష్ట్రాన్నే భ్రష్టు పట్టించి ఇంకా జనాలను మోసం చేయాలి, ఇంకా చెయ్యాలి అనే ఉద్దేశంతో చేస్తే ఖచ్చితంగా ఆల్రెడీ జనాలు బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇంకా ఫర్ ఎవర్ ఒక పెద్ద స్థాయిలోనే బుద్ధి చెప్తారు. అంటే ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే కనుక దావోస్ పర్యటన అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్క పెట్టుబడులకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఈ వైసీపీకి సంబంధించినటువంటి వారు ఈమెయిల్స్ పెడుతున్నారు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇది పిల్ల చేష్టాలు అంటారు, మా రాయలసీమ భాషలో పిల్ల చేష్టాలు. ఏంటంటే ఒక రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అంటే జీర్ణించుకోలేక, ఓర్వలేక ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలే మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంది. ముందు భారతదేశం వైపు చూసేది, ఇప్పుడు భారతదేశం కాదు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఎక్కడ దావోస్లో మొన్న వెళ్ళినప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది అని వెతుక్కొని మరి కంపెనీలు లేకపోతే పెట్టుబడులు ఏవైతే పెట్టాలనుకున్నారు ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఆనాడు మరి 5 సంవత్సరాలు మీ పాలనలో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు? ఉన్న కంపెనీలను పంపించేశారు. మరి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు? వాళ్ళు చేతకాక ఈరోజు మేము చేస్తూ ఉంటే, ఈరోజు కష్టపడుతుంటే ఒక ముఖ్యమంత్రిగా మరి దావోస్కి ఆ రోజు వెళ్ళుండొచ్చు కదా. ఆయన అమర్నాథ్ గారు అనుకుంటా, చలి ఉంది మేము దావోస్కి వెళ్ళలేదు అని అంటారు. మొన్న మళ్ళా ఏదో మాట్లాడతారు వచ్చి. ఇవన్నీ పిల్ల చేష్టాలు చేస్తున్నారండి, అంతకు మించి ఏమీ లేదు. ఈరోజు సంతోషపడాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా రాజధానికి అమరావతికి సంబంధించినటువంటి చట్టబద్ధతతో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యం, అంతేకాకుండా ప్రాజెక్టులపై కూడా ఇటు దిశానిర్దేశం అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ చేశారంటూ కూడా ఎంపీ బైరెడ్డి సబరి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో సంతోష్, రాజ్ న్యూస్, అమరావతి, సీఎం చంద్రబాబు నాయుడు నివాసం నుంచి.